హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో టమాటా రైస్ని ఎక్కువ శ్రమ పడకుండా 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది పలావ్ కంటే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు ఈజీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది. అందుకోసం ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకొని వేపుకోవాలండి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకున్నానండి. చూశారు కదండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీనిని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి బాగా. తర్వాత ఇందులోనే 3 ఎర్రటి టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి పేస్టు. తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ విధంగా ఉడికించాలండి. చూడండి, నూనె పైకి తేలి ఈ టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది అన్నం మొత్తానికి కలిసేలాగా అన్నాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంటను సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కనుక సిమ్ములో మగ్గనిచ్చారంటే ఈ టమాటా పేస్ట్ అనేది అన్నానికి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత చూపిస్తున్నాను. ఈ టమాటా అంతా అన్నానికి పట్టి చాలా బాగా వచ్చింది అన్నము. అంతేనండి, దీన్ని చివరిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకొని తినేయటమేనండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే పలావ్ కూడా ఆగదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి.